యేసు ప్రభువుని అంగీకరించుకుంటూ ఉన్నటువంటి లక్షణాలు, జీవితం, ఆ విధానం పూర్తిగా నీ జీవితంలో నుంచి నువ్వు తీసుకోకపోతే అది ఒకరోజు చిగురించే అవకాశం ఉంది. మళ్ళా నీ బాప్తిస్మం రివర్స్ అయిపోయింది, నీ బాప్తిస్మం వ్యర్థమైపోయింది, నీ బాప్తిసానికి అర్థమే లేదు. నువ్వు నీటిలో మునిగావు కానీ అది నిష్ప్రయోజనం, నిష్ఫలము అయిపోతుంది. ఎందుకంటే నీలో మార్పు బలంగా లేదు, నీలో మార్పు శాశ్వతంగా లేదు. కొద్ది కాలం అలా కనిపించావు కానీ నీలో ప్రాచీన పురుషుడు లక్షణాలు కొద్దిగా ఉన్నాయేమో. అది నాకైనా మీకైనా దేవుని వాక్యము సెలవిస్తుంది.